వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీ అనే సబ్జెక్ట్లోని సుస్థిరాభివృద్ధి అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, సుస్థిరాభివృద్ధి అనే భావనను మొదటిసారి ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఆన్సర్ ఇస్ ఏ 1983. నెక్స్ట్ క్వశ్చన్, యుఎన్ఓ ఆధ్వర్యంలో మొదటిసారిగా వరల్డ్ కమిషన్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ సదస్సు ఎప్పుడు నిర్వహించారు? ఆన్సర్ ఏ 1983. నెక్స్ట్ క్వశ్చన్, బ్రెంట్ ల్యాండ్ కమిషన్ దేనికి సంబంధించింది? బ్రెంట్ ల్యాండ్ అనేవారు నార్వే ప్రధానమంత్రి. బ్రెంట్ ల్యాండ్ 1983లో యుఎన్ఓ ఆధ్వర్యంలో నార్వే ప్రధాని బ్రెంట్ ల్యాండ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన పర్యావరణ అభివృద్ధి అనే సదస్సులో పర్యావరణవేత్తలు తరచూ వాడే సుస్థిర అభివృద్ధి అనే భావనను ప్రవేశపెట్టడం జరిగింది. బ్రెంట్ ల్యాండ్ కమిషన్ దేనికి సంబంధించింది అనేది ఇక్కడ క్వశ్చన్. ఆన్సర్ ఇస్ సి, సుస్థిరాభివృద్ధి. నెక్స్ట్ క్వశ్చన్, సుస్థిరాభివృద్ధి అనే భావనను ఎప్పుడు ఆమోదించారు? ఆన్సర్ బి 1987. నెక్స్ట్ క్వశ్చన్, సుస్థిరాభివృద్ధి అనే భావన అమలులోకి వచ్చిన సంవత్సరం? ఆన్సర్ సి 1988. సుస్థిరాభివృద్ధికి సంబంధించి సరైన అంశం? ఆన్సర్ ఇస్ సి, ప్రస్తుత తరాల అవసరాలను వనరులను ఏ రేట్లో వినియోగించుకుంటున్నామో అదే రేటులో వాటిని పునరుత్పత్తి చెందడం ద్వారా భవిష్యత్తు తరాలకు కూడా వనరులు అందుబాటులో ఉండే విధంగా సాధించే అభివృద్ధి. నెక్స్ట్ క్వశ్చన్, సుస్థిరాభివృద్ధికి సంబంధించి సరైన అంశం? ఆన్సర్ డి, పైవన్నీ సరైనవే. వనరులను వాటి పునరుత్పాదక శక్తికి మించి వినియోగించరాదు. పునరుత్పత్తి చెందని ఇంధన వనరుల స్థానంలో పునరుత్పత్తి చెందే కాలుష్య రహితమైన వనరులను వినియోగించాలి. పర్యావరణం విలీనం చేసుకోగలిగిన సామర్థ్యం కంటే ఎక్కువ పరిమాణంలో కాలుష్య పదార్థాలను పర్యావరణంలోకి విడుదల చేయకూడదు. సుస్థిరాభివృద్ధి అనేది ప్రపంచంలో అన్ని దేశాలలో అన్ని వర్గాల ప్రజలకు కనీస అవసరాలను తీర్చేలా ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, సుస్థిరాభివృద్ధి ప్రాధాన్యతను యుఎన్ఓ ఆధ్వర్యంలో జరిగిన ఏ సమావేశంలో సూచించారు? ఆన్సర్ ఇస్ సి, 2002 జోహెన్నెస్బర్గ్ సమావేశం. నెక్స్ట్ క్వశ్చన్, ఎజెండా 2030గా దేనిని పిలుస్తారు? ఆన్సర్ ఇస్ బి, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు. నెక్స్ట్ క్వశ్చన్, సుస్థిరాభివృద్ధిని పెంపొందించని అభివృద్ధి కార్యక్రమం? ఆన్సర్ డి, రసాయన ఎరువుల వాడకం. పెంపొందించని రసాయన ఎరువుల వాడకం. పెంపొందించేవి ఏంటంటే సేంద్రీయ వ్యవసాయం, వాటర్ షెడ్ నిర్వహణ, పునరుత్పత్తి చెందే ఇంధన వనరుల వాడకం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో వ్యవసాయ విధానాన్ని మొదటిసారిగా ప్రవేశపెట్టిన రాష్ట్రం? ఆన్సర్ సి, మణిపూర్. నెక్స్ట్ క్వశ్చన్, సేంద్రీయ వ్యవసాయ విధాన పితామహుడు? ఆన్సర్ సి, సర్ ఆల్బర్ట్ హువార్డ్. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించే నేషనల్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ ఫార్మింగ్ NCOF పరిశోధన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఏ, ఘజియాబాద్. నెక్స్ట్ క్వశ్చన్, శీతోష్ణ స్థితి మార్పులపై సుస్థిరాభివృద్ధి సాధనకు భారత ప్రభుత్వం మొదటి కార్యాచరణ ప్రణాళికను ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టింది?
ఆన్సర్ డి ఆన్సర్ ఈజ్ సి 2008 జూన్ 30th. నెక్స్ట్ క్వశ్చన్, మానవుడు అభివృద్ధి కార్యక్రమాలలో చేపట్టే చర్యల వల్ల పర్యావరణంలోకి విడుదలయ్యే మొత్తం గ్రీన్ హౌస్ వాయువుల పరిమాణాన్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్ డి కార్బన్ పాదముద్ర. నెక్స్ట్ క్వశ్చన్, మానవుడు చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల వల్ల పర్యావరణం శీతోష్ణ స్థితిలో కలిగే మార్పులను తెలుసుకోవడానికి వేటిని సూచికగా ఉపయోగిస్తారు? ఆన్సర్ డి కార్బన్ పాదముద్ర. నెక్స్ట్ క్వశ్చన్, బచావత్ ల్యాంప్ యోజన పథకానికి సంబంధించి సరైన అంశం? ఆన్సర్ డి పైవన్నీ సరైనవే. సుస్థిర అభివృద్ధిలో భాగంగా ఇంధన పొదుపు కోసం చేపట్టిన కార్యక్రమం. దీనిని 2009లో ప్రారంభించారు. సంప్రదాయ బల్బుల స్థానంలో అదే ధరకు సిఎఫ్ఎల్ బల్బులను అందించడం దీని ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమాన్ని క్యోటో ప్రోటోకాల్లోని సిడిఎంను దృష్టిలో పెట్టుకొని అమలు చేస్తున్నారు. సిఎఫ్ఎల్ బల్బులు తక్కువ వాట్ సామర్థ్యాన్ని వినియోగించుకుని ఎక్కువ కాంతినిస్తాయి. అలాగే ఎక్కువ గంటలు పనిచేయడం, తక్కువ సిఎఫ్సిస్ వాయువులను విడుదల చేస్తాయి. సిఎఫ్సిస్ అంటే క్లోరోఫ్లోరోకార్బన్లు. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ను 2020 నాటికి ప్రపంచంలో ఒక పర్యావరణ హితమైన సుస్థిరాభివృద్ధి దేశంగా మార్చడానికి ప్రవేశపెట్టిన గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్ బి 2001. నెక్స్ట్ క్వశ్చన్, ఢిల్లీలో ప్రవేశపెట్టిన ప్రకాష్ పథ్ కార్యక్రమం దేనికి సంబంధించింది? ఆన్సర్ బి ఎల్ఈడి బల్బులను పంపిణీ చేయడానికి. నెక్స్ట్ క్వశ్చన్, ఎల్ఈడి బల్బులకు సంబంధించి సరికాని అంశం? ఆన్సర్ బి మెర్క్యూరీని విడుదల చేస్తుంది. ఇది సరైన అంశం కాదు. నెక్స్ట్ క్వశ్చన్, ఈకో మార్క్ అనే గుర్తును భారత ప్రభుత్వం ఏ ఉత్పత్తులపై ముద్రిస్తుంది? ఆన్సర్ బి పర్యావరణహిత వస్తువులు. నెక్స్ట్ క్వశ్చన్, జయప్రకాష్ మోహన్ కమిటీ దేనికి సంబంధించింది? ఆన్సర్ డి మోటార్ వాహనాల వల్ల విడుదలయ్యే కాలుష్యాన్ని తగ్గించడానికి యూరో 4 ప్రమాణాలను అమలు చేయడానికి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో గ్రీన్ హౌస్ వాయువుల విడుదలలో ప్రథమ స్థానంలో ఉన్న నగరం? ఆన్సర్ డి చెన్నై. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో గ్రీన్ హౌస్ వాయువుల పాదముద్ర ఎక్కువగా ఉన్న నగరం? ఆన్సర్ బి ఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, హరిత ఆర్థిక వ్యవస్థ అనే భావనను యుఎన్ఓ ఆధ్వర్యంలో జరిగిన ఏ సమావేశంలో ప్రవేశపెట్టారు? ఆన్సర్ ఇస్ రియో 20. సో ఇది ఎక్కడ ఉందంటే బ్రెజిల్ దేశంలో కలదు రియో 20 సమావేశం. నెక్స్ట్ క్వశ్చన్, బిఎస్సి గ్రీన్ ఎక్స్ అంటే? ఆన్సర్ ఇస్ పర్యావరణ అనుకూల ఈక్విటీ ఇండెక్స్. బిఎస్సి గ్రీన్ ఎక్స్ను ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఆన్సర్ డి 2012లో ప్రవేశపెట్టారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇంధన పొదుపు కోసం సుస్థిరాభివృద్ధిలో భాగంగా ప్రవేశపెట్టిన కార్యక్రమం? ఆన్సర్ ఏ బచావత్ ల్యాంప్ యోజన. నెక్స్ట్ క్వశ్చన్, ఆక్సిజన్ సమక్షంలో నేలలోని సూక్ష్మజీవులకు పోషకాలను అందించడం ద్వారా కాలుష్యాలను విచ్ఛిన్నం చేసే విధానాన్ని ఏమంటారు? ఆన్సర్ ఏ బయోస్టిమ్యులేషన్.
నెక్స్ట్ క్వశ్చన్, సూక్ష్మజీవులను మూత్రికలలోకి పంపించడం ద్వారా కాలుష్యకాలను తొలగించే విధానాన్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్ బి, బయో అగ్మెంటేషన్. ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్, చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది ఈ టాపిక్ మీద. కాబట్టి ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ఎవరు వదిలిపెట్టకండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మీ సలహా సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి. అదేవిధంగా ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు పీడిఎఫ్ రూపంలో వీడియో డిస్క్రిప్షన్ లింక్ అని షేర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.